ఫలశ్రుతి. శ్రీదత్తుని అవతారములకు వారు ప్రదర్శించిన లీలలకు చివర అనునది లేదు. అనంతమైన రూపములు కలిగి ఎన్నో మహిమలను చూపే ఆ దత్తునికి ముగింపు ఉండదు. ఆ జగద్గురువు అవధూత. అవధులే లేని ఆ పరమగురువు యొక్క మహత్యాన్ని బలవంతముగా తప్పకుండా వారిని గురించి చెప్పటం ఇక ముగించాల్సి వస్తుంది. సద్గురువు ఆది అంతములు లేనివారు. వారి లీలలను అనునిత్యము తెలుసుకోవాలి. అటువంటి వారికి దత్తుని కృపా కటాక్షములు తప్పకుండా కలుగుతాయి. శ్రీదత్తుని కటాక్షము కంటే మరొకటి ఏమున్నది? అవధూతల చరిత్రలను చదువుట, ఆ చరిత్రలు కంటే ఇంకేమి కోరిక కలిగి ఉంటుంది? శ్రీదత్తుని అవతారములకు గురు పరంపరల చరిత్రము చదివిన చాలు. ప్రత్యక్షముగా మరేమీ కోరికలు కోరనవసరమూ లేదు. దత్తుని చరిత్రములు ఇప్పటి వరకు చదివిన వారు ఆ దత్తుని 6 అవతారములకు శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ స్వామి సమర్థ అక్కలకోట్ మహారాజ్, శ్రీ షిరిడీ సాయిబాబా గారు మరియు శ్రీ గజానన మహారాజ్, వీరిలో ఏ ఒక్కరి చరితమునైనను చదవలెనని ఆ దైవాన్ని ప్రార్థించి కోరవలెను. వీరి చరితములను చదివిన వారు ఎంతో పుణ్యాత్ములు. వారి జీవితము ధన్యము. కావున ప్రత్యక్షమైన కోరికలు కోరకుండా శ్రీదత్తుని గురించి, కలియుగములో వారి అవతారములను గురించి, వారి చరితములను గురించి భక్తి శ్రద్ధలతో తెలుసుకొనవలెనని కోరిక మాత్రమే కలిగి ఉండవలెను. వారిని కొలిచిన జీవి వారి జీవితము ధన్యము. ఏ చరితమునైనా పారాయణము చేసిన వారికి ఏ కోరిక ఉండదు. నమ్ముకొని చదివిన స్వామి అనుగ్రహం తప్పక ప్రాప్తిస్తుంది. ఆ విశ్వాసము ప్రతి సాధకుడు కలిగి ఉండవలెను. అయినను దేహము అన్న భ్రాంతితో ఉన్నవారం మనం. మన కష్టాలను భరించలేని వారు ఇటువంటి గురుచరిత్రమును చదివినచో వారు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. సంతానము లేని వారికి సంతానము, ధనము లేని వారికి ధనము, అనారోగ్యులకు ఆరోగ్యము, ఇలా ఏమి కోరుకున్నా అవి తప్పకుండా శ్రీదత్తుడు అనుగ్రహిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవస్తు. సర్వే జనా సుఖినో భవంతు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబరా. జై గురుదత్త.